సో హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకు నేను ఒక వీడియో చూపిస్తాను. ఏంటి అనేసి అంటే నా దగ్గర రెడీమేడ్ అంటే ఇయర్ రింగ్స్, నెక్లెస్ సెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఏంటి అనేసి అంటే నాది అంటే బంగారం లేని వాళ్ళకి ఇవే కదా బంగారం. బట్ మీకైతే అవన్నీ నేను చూపిస్తాను. ఫుల్ వీడియో చూడండి. ఇదైతే నాది వడ్డానం అనమాట. బట్ ఎలా ఉందో చెప్పండి. బాగుంటుందని నేను ఎప్పుడో తీసుకున్నా. ఒక 3-4 ఇయర్స్ అయిపోతుంది అన్నమాట ఈ వడ్డానం తీసుకొని. బట్ దీని చైన్స్ అయితే పోయాయి. బట్ సెట్ చేసుకోవచ్చు. అండ్ దాని మీదకి పాపడి బిళ్ళ చాలా బాగుంటుంది, వండర్ఫుల్గా ఉంటుంది. బ్రైడల్ మేకప్కి అయితే ఇంకా బాగుంటుంది. అండ్ ఇదైతే జిగినీ టైప్ అనమాట. జిగినీ ఆల్రెడీ ఉంది, అది నేను మా మమ్మీకి ఇస్తాను. ఇది జిగినీ టైప్ ఉంటుంది కానీ బాగుంటుంది. ఏదైనా మ్యారేజెస్కి దానికి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చిన్న కింద బుట్ట కూడా వచ్చింది. అండ్ ఇది క్లాసికల్ అంటే నేను ఒక సాంగ్కి కొనుక్కున్నమాట. బట్ ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. క్లాసికల్ డ్రెస్కి అనమాట. ఇది నెక్లెస్ సెట్. అండ్ దీని మీదకి హారం కూడా వచ్చింది. దాని మీదకి ఇది హారం అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది హారము. క్లాసికల్ డ్రెస్కి మాత్రం బాగుంటుంది. బట్ ఇప్పటివరకు యూజ్ చేసే అవకాశం అయితే నాకు రాలేదు. అండ్ ఇంకోటి అనమాట, ఇదైతే సీజెడ్ అనమాట. బట్ సీజెడ్ అని ఇదైతే నాకు మోసం చేశారు. బట్ ఇది అంత ఏం నచ్చలేదు. ఇది ఒక హారము అండ్ దాని మీదకి నక్లీస్ సెట్ కూడా ఉందన్నమాట. ఇది బాగుంది. ఒకవేళ గోల్డ్ ఇది అయిపోయినా సరే దీనికి మళ్ళీ వేయించుకోవచ్చు అనమాట, గోల్డ్ కలరు. ఇది దాని మీదకి సెట్. అండ్ మనం చాలామంది మీరు మీషోలో చూసే ఉంటారు. ఏంటి అనేసి అంటే బ్లౌజ్కి మధ్యన మోడల్స్ అవి అంటే అందంగా కనిపించాలి అనేసి అంటే బ్లౌజ్ వెనక పెడతారనమాట. బట్ చాలా బాగుంటుంది. బట్ ఇదంతా పోయింది, ఎప్పుడు యూజ్ చేయలేదు కాబట్టి ఒక వీడియోకి యూజ్ చేశాను. ఇదనమాట. ఇదేంటి అనేసి అంటే ఇది బ్లౌజ్ బ్యాక్ అంటే ఇదే బ్యాక్ సైడ్ అంటే ఇలా పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇలా నడుము కూడా పెట్టుకుంటారు. అండ్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. అంటే పెట్టుకుంటారు కదా వేరే అదర్ కంట్రీ వాళ్ళు అన్నమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ నా వీడియోలో మీరు చూసే ఉంటారు, ఎప్పుడు నేనేమీ వేసుకోను, నాకు ఇష్టం ఉండదు. ఇది వంకీలు, క్లాసికల్ డ్రెస్ వంకీలు ఇవి. ఇది ఒక సెట్ అనమాట, దాంతో వచ్చిన సెట్. అండ్ ఇవి ఏంటనేసి అంటే చెంపస్వరాలు, దాని మీదకే క్లాసికల్ డ్రెస్ మీదకే చెంపస్వరాలు అనమాట ఇవి. ఇంకా ఇది మీకు ఐడియా ఉంటుంది, దీని పేరు ఏందో నాకు తెలీదు. అంటే ఇలా పెట్టుకుంటారు కదా క్లాసికల్ డ్యాన్స్కి. బట్ ఇది కూడా చాలా బాగుంటుంది. బట్ నాకు ఇంకా అలాంటి అవకాశాలు రాలేదు. ఇది ఒక వడ్డ అనమాట. ఇది నార్మల్గా పెట్టుకోవచ్చు. ఇది కూడా బాగుంటుంది. అండ్ ఇవైతే క్లాసికల్ డ్రెస్ మీదకి ఇవన్నమాట. అదే మ్యాటీలు టైపు, దీన్ని ఏమంటారు నాకు తెలీదు, మ్యాటీలు అంటారు. అండ్ ఇదొక వంకి. చంద్రవంకీలు ఇక్కడ పెడతారు కదా, చంద్రవంకీలు అంటారు అనుకుంటా. ఎందుకంటే ఇదొకటి. అండ్ ఇలా పెడతారు కదా మ్యారేజ్లకి, క్లాసికల్ డ్యాన్సెస్కి దానికి పెడతారు, మీరు చూసే ఉంటారు. పాత మూవీస్లో ఎక్కువ పెడతారు, పాత మూవీస్లో ఎక్కువ ఉంటాయి అవి. ఇదైతే చాప చేయను, నేను ఫంక్షన్లకి ఎక్కడికి వెళ్ళినప్పుడు. బట్ నా వీడియోలో చూసినా సరే ఇది తప్ప నేనేం వేసుకోను. బట్ మోడల్ బాగుంటుంది. ఇదైతే గోల్డ్ అయితే ఇంకా బాగుంటుంది, కానీ మనం గోల్డ్ కూడా ఎంత స్థాయికి ఇంకా మనం ఎదగలేదు. ఇది చాప చేయను. ఇది కూడా నాకు చాలా ఇష్టం, ఇది వేసుకుంటాను ఎప్పుడైనా సరే. అంటే ఎక్కడికైనా వెళ్తే ఇది కూడా నాకు ఒకళ్ళు ఇచ్చారనమాట. అంటే ఇందులో స్పెషాలిటీ ఏం లేదు, ఇది నాకు ఒకళ్ళు ఇచ్చారు. బట్ అలా దాచుకున్నాను, బాగుంటుంది ఇది కూడా. అండ్ ఇది లంగావాణి వడ్డానం అనమాట. లంగావాణికి, ప్లెయిన్ లంగావాణికి ఇది వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఏంటనేసి అంటే వెయిట్ ఉండదు అండ్ బాగుంటుంది కూడా. మనం ఎక్కడి వరకు కావాలంటే అక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఇది కూడా చంద్రవంకి అంటారు కదా, ఇది 3 ఉన్నాయి మొత్తం.
ఇది కూడా ఒక వడ్డాను. ఇది క్లాసికల్ డ్యాన్స్కే ఇది కూడా వడ్డాను. దీనికి ఇలా థ్రెడ్ ఉంటుంది, మనం కావాల్సినంత కట్టుకోవచ్చు థ్రెడ్. బట్ నాకు అవకాశం రాలేదు. అండ్ నా క్లాసికల్ కూడా అంత తక్కువ నాకు రాదు. నేర్చుకోవాలని ఆశ ఉంది కానీ మనకి నేర్చుకునే అంత ఇదిగా లేదు ఇంకా. ఇవి నా ఫ్రెండ్ ఇచ్చిందనమాట ఈ బుట్టలు. బట్ నేను పెట్టుకోను, నాకు ఎప్పుడు ఇలాంటి హెయిర్ రింగ్సే కావాలి. ఇవి బుట్టలు చాలా బాగుంటాయి. ఇది క్లాసికల్ డ్రెస్ది, ముక్కుకు పెట్టుకుంటారు కదా, క్లాసికల్ డ్రెస్ది ముక్కెర. ఇంకా చాలా ఉంటాయి బట్ అన్నీ పోయాయి అన్నమాట. ఏదో అక్కడక్కడ వెతుకుతుంటే ఇవన్నీ కనిపించాయి. ఇదేంటి అనేసి అంటే ఇది క్లాసికల్ డ్రెస్ది. ఇది క్లాసికల్ డ్రెస్ అనమాట, బుట్ట హెయిర్ రింగ్. ఇవి కూడా బాగుంటాయి. నాకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, నేను పెట్టుకుంటాను. నాకు యాక్చువల్గా నచ్చవు, ఇంకా ఉంటాయి నార్మల్ హెయిర్ రింగ్స్ అనమాట. ఇవి కూడా నాకు చాలా ఇష్టం, కావాలని కొనుక్కున్నాను బట్ ఇప్పటివరకు నేను పెట్టలేదు. బట్ చాలా బాగుంటాయి ఇవి, కానీ నేను ఎప్పుడు పెట్టుకోలేదన్నమాట. హెయిర్ రింగ్స్ చిన్న చిన్నవి. అండ్ ఇంకో హెయిర్ రింగ్స్ మీకు చూపిస్తాను చూడండి. బట్ ఎవరికైనా ఇద్దామంటే ఎవరు అడగట్లేదు. అండ్ లక్ష్మీదేవి నాకు చాలా ఇష్టం హెయిర్ రింగ్స్, కానీ నాకు పెద్దవైపోయాయి అనేసి నేను పెట్టుకోలేదు, అలా పెట్టేశాను అనమాట. అండ్ ఇంకోటి కూడా ఉంటాయి, ఇవి కూడా లక్ష్మీదేవి ఇవే. ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇదిగో ఇవి కూడా జుంకాలు చాలా బాగుంటాయి, సూపర్ వండర్ఫుల్గా ఉంటాయి. నాకు ఎలా ఉన్నాయో చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకో మాటీ సెట్, అనమాట. మాటీలు ఇవన్నీ ఉంటాయి కానీ నాకు వేసుకోబుద్ధి లేదు. అండ్ ఇంకా అంటే ఇటువైపు దొరకవు అనేసి నేను విన్నాను, బట్ దొరుకుతాయి అనేసి మా సిస్టర్ నాకు చెప్పింది. ఇవైతే ముంబైలో సూది దారాలు అంటారు అనమాట. మా వాళ్ళు ఫంక్షన్లో ఇవి తెస్తారు. అంటే హెయిర్కి కన్నం ఉంటుంది కదా, ఇది ఇలా పెట్టేసి లోపలికి లాగేయాలన్నమాట. ఇది ఫస్ట్ ఉండాలి, అది లోపలికి ఉండాలి, అంటే ఇలా ఉండాలన్నమాట. చాలా బాగున్నాయి ఇవైతే. ఇవి కూడా నేను వేసుకోలేదు, ఎప్పుడు నా వీడియోలు మీరు చూసి ఉంటారు. ఇవి కూడా వేసుకోలేదు. ఇక్కడ కూడా దొరుకుతాయంట, ఇంట్రెస్ట్ లేదు. అండ్ బొట్లు బాగుంటాయి ఇవి కూడా. ఇంకా ఉన్నాయి లోపల ఎక్కడెక్కడ ఉన్నాయి కానీ ఇవన్నీ ఇంకా వెతికే ఓపిక లేక, అంటే వీడియో ఏం అప్లోడ్ చేయట్లేదు కదా, నేను చేసాను అంతే. ఇంకో చిన్న బుట్టలు ఇవి నాకు ఇష్టం, అంటే ఇవి నేను పెట్టుకుంటాను. మీరు గమనించరే లేదు, ఒక 2-3 వీడియోస్లో ఉంటాయి. ఒకవేళ ఏదైనా సరే తప్పదు పెట్టుకోవాలి ఏదైనా ఫంక్షన్ కంటే ఇవే పెట్టుకుంటాను. నాకు చాలా ఇష్టం, చిన్నగా ఉంటాయి, అంత రిచ్గా కనిపించవు, అందుకని పెట్టుకుంటాను. నేను ఎక్కువ యూజ్ చేసే హెయిర్ రింగ్స్ అయితే ఇలాంటివి అంతే. దుద్దులు నాకు ఇష్టం అనమాట, ఇవి పెట్టుకుంటా అంతే. ఇలాంటివే పెట్టుకుంటాను, ఇంకేమి పెట్టుకోను, ఎందుకంటే నాకు ఇష్టం ఉండవు. ఏం చెప్తున్నా, ఇవన్నీ ఉన్నా సరే ఇవన్నీ చాలా కొన్నాను, బట్ కానీ ఏది నేను ఏది పెట్టుకోను అనమాట. ఇలాంటి రింగ్స్ కూడా చాలా ఉంటాయి, చాలామందికి ఇచ్చేసాను. చాలా అంటే చాలా ఉన్నాయి, బట్ అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు నేను తీయలేను. ఇవన్నీ హెయిర్ రింగ్స్ అనమాట. ఇదొక హెయిర్ రింగ్ సెట్, ఇదొక హెయిర్ రింగ్ సెట్, ఇదొక హెయిర్ రింగ్ సెట్. ఇవన్నీ ఎలా పడితే అలా పెట్టేస్తాను, ఎందుకంటే ఇవి యూజ్ చేయను కాబట్టి. అండ్ ఇవి కూడా ఒకప్పుడు యూజ్ చేసేదాన్ని, బాగుండేవి. ఇవి 20 రూపీస్ అనమాట. మా ఇంటికి పెట్లో వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర కొన్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇలాంటివి నాకు ఇష్టం, పెద్ద పెద్దవి పెట్టుకోను. ఇది యాక్చువల్గా నాకు ఒక ఫ్యాన్సీ షాప్కి వెళ్తే నాకు హెయిర్ రింగ్స్ ఈవెంట్ ఉందని హెయిర్ రింగ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటే అవి 20 రూపీస్ అంత తీసుకున్నారు. బట్ ఏమైంది అనేసి అంటే ఇంటికి వచ్చిన తర్వాత నేను బీరువాలో అంటే ఇవన్నీ జ్యువెలరీ ఎందులో ఉంటుందో అందులో పెట్టిస్తారనమాట. పెట్టిస్తే
ఒక 2 డేస్ తర్వాత తీసినప్పుడు ఇది అస్సలు మొత్తం ఈ స్టోన్స్ 2 ఊడిపోయాయి. మధ్యలో స్టోన్స్ ఉంటాయి. స్టోన్స్ 2 ఊడిపోయి ఈ అట్టకి ఇలానే ఉన్నాయి. ఇవి దిప్పలు అన్నీ ఇలానే ఉన్నాయి. కానీ ఇవి ఎలా ఊడాయో అది అర్థం కాలేదు. ఇందులో కూడా లేదు. బట్ నన్ను ఫ్యాన్సీ షాపులు మోసం చేశారో తెలీదు, లేకపోతే నేనే చూడకుండా ఎక్కడో పడేసానేమో అనేసి అనుకుంటున్నాను. అండ్ ఇవేనమాట. ఇంకా చాలా ఉంటాయి, బట్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తెలియట్లేదు. చాలా ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. అండ్ అయితే సింగిల్ అంటే నల్ల పూసలు నేను ఎప్పుడు వేసుకోలేదు, మీరు చూసే ఉంటారు వీడియోస్లో. బట్ ఇది నేను మీషోలో ఆర్డర్ ఇచ్చాను, బాగుంటుందని. సింపుల్గా ఉంటుంది, పెళ్ళైన వాళ్ళకి బాగుంటుంది అనమాట. సింపుల్గా ఉంటుంది. ఇది కూడా నేను వేయలేదు, ఇది కూడా వేస్ట్గా ఉంచేసాను. అండ్ ఇంకా ఇది మా మమ్మీ నాకు ఇచ్చిందనమాట. ఇది బాగుంటుంది, ట్రై చేయు అనేసి. బట్ చాలా చాలా బాగుంది. మీరు చూడండి, నల్లపూసలు సింగిల్ అనమాట. చూడండి, స్టోన్స్ అవ్వండి, సూపర్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా నేను వేసుకోను. ఇంకా ఇదిగో నల్లపూసల కలెక్షన్. ఇది సింగిలే. నా దగ్గర మీరు చూసి ఉంటారు. ఇప్పుడైతే ఈ 3-4 నల్లపూసల్లో నేను డబుల్వి పెద్దవి నాకు ఇష్టం ఉండవు. ఎందుకంటే పెద్దవి కొనుక్కుంటే బంగారం కొనుక్కోవాలి, లేకపోతే గిల్టివి కొనుక్కూడదు, బాగోదు. ఇది కూడా చిన్నదన్నమాట. ఇది కూడా చిన్నది, బాగుంటుంది. ఇది కూడా చూడండి, నాకు ఎంత బాగుంది. బట్ నేను వేసుకోకూడదని వేసుకోలేదు. ఇదైతే నేను అల్లించాను, ఒకళ్ళ దగ్గర దారంతో అల్లిపించాను అన్నమాట, నల్ల పూసలు పెట్టి. ఇది కూడా బాగుంటుంది, మ్యారేజ్ అయిన వాళ్ళకి బాగుంటుంది ఇది కూడా వేసుకుంటే. అండ్ మళ్ళీ నేను ఈవెంట్స్కి వెళ్తాను కాబట్టి పూలగుమ్మ గుమ్మ అనే సాంగ్ కోసం నేనైతే ఇది సెర్చ్ చేశాను అన్నమాట. ఇది చూస్తుంటే మీకు భయం వేయచ్చు, బట్ నాకు భయంగా ఉంది. బట్ దీనికి మంచి డ్రెస్ ప్లెయిన్ బ్లాక్ సారీ అయినా బాగుంటుంది అనమాట. దీనికి హెయిర్ రింగ్స్ కూడా ఎక్కడ ఉన్నాయో లేదు తెలియదు దీనికి హెయిర్ రింగ్స్ కూడా. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఇలా వేసుకోవాలి. ఇంకా అంతే ఫ్రెండ్స్. ముక్కు పుడకలు కూడా నా దగ్గర ఉన్నాయి, బట్ గోల్డ్ ఉంది కాబట్టి ఇది బంగారం ముక్కు పుడక అనమాట నాది. అలాగనేసి నేను ఇలాంటివి పెట్టుకోను, బట్ ఉంటాయన్నమాట. ఎవరైనా వస్తే ఇద్దాము అనేసి ఉంచుకుంటాను. ఇది ఒకటి, ఇంకా ఇగో దీనికి ఒకటి ఉంది, అంటే వాడేసాను అన్ని. ఇది ఒకటి, చాలా ఉంటాయి ఇంకా వాడేసాను. ఇది ఓన్లీ నల్లపూసలు అనమాట. ఇది ఓన్లీ నల్లపూసలు అంటే ఏముండదు, ఇంకా సింపుల్గా ఇంకా అలా ఉంటాయి. నేనైతే ఇలాంటివి తీసుకుంటా సింపుల్గా. బట్ ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ వడ్డర్మ ఉన్నాయి కాబట్టి ఇవి హెవీగా ఉంటాయి, బట్ నాకు ఇంట్రెస్ట్ ఉండదు వేసుకోవడం. అన్నీ కొంటాను కానీ ఏమీ వేసుకోను, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండాలి వేసుకోవాలి అనేసి. అంటే బట్ మా వాళ్ళు ఫంక్షన్స్ ఉన్నా ఏమైనా టెంపుల్స్కి వెళ్ళినా సరే నేను ఓన్లీ చూస్తారు కదా అని అసలు ఏమి వేసుకోను. నాకు బంగారం హెయిర్ రింగ్స్ కూడా ఉన్నాయి నిజంగా, బట్ పెట్టుకోను, నాకు ఇష్టం ఉండదు, నాకు అస్సలు నచ్చవు. ఇదిగో నా హెయిర్ రింగ్స్, ఇదిగో ఇది. అండ్ లేకపోతే చిన్నవి దుద్దులు ఉంటాయి కదా, దుద్దులు అంతే. ఎక్కడికైనా మ్యారేజ్లకి ఎక్కడికైనా వెళ్తే ఈ చాప్ చైన్ వేసుకుంటా. బట్ ఇది రియల్ గోల్డ్లా ఉంటుంది, బాగుంటుంది, రియల్ గోల్డ్లా ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. అండ్ ఇవన్నీ వేసుకోను, బట్ ఎవరికో ఒకరికి ఇచ్చేస్తాను అనమాట, ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చేస్తాను. అండ్ చూడండి ఎలా ఉందో చెప్పండి. ఇది ఒక సెట్, ఊడిపోతుంది, పెట్టే వాళ్ళు ఎవరు లేరు మనకి ఇక్కడ వెనక్కి. ఇది ఒక సెట్ అనమాట, బట్ నాకు ఇష్టం ఉండదు. నాకు బాగుంటాయి కానీ నాకు నచ్చదు, నాకు ఇష్టం ఉండదు. చూడండి, ఇది ఒక సెట్. ఇది ఇది ఒక సెట్. నెక్స్ట్ సెట్ అంటే ఇది కూడా జిగ్నీ టైప్ ఉంటుంది కానీ క్లాసికల్ డ్రెస్ది అనమాట. ఇది క్లాసికల్ డ్రెస్ది, ఇది క్లాసికల్ డ్రెస్ది. బట్ వేరే సారీస్ మీదకి దేనికి బాగోదు, ఎందుకంటే ఇది కలర్ కూడా వేరే కలర్లో ఉంది, మీరు గమనించండి ఒకసారి. ఇది కూడా దేనికి బాగోదు, క్లాసికల్ డ్రెస్ మీదకే బాగుంటుంది.
ఇది కూడా క్లాసికల్ డ్రెస్కే బాగుంటుంది, ఇంకా దేని మీదకి బాగోదు. అండ్ ఇది చెప్పాను కదా, అలా కూడా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. బట్ ఇటు సైడ్ వాళ్ళు ఎవరు పెట్టుకోరు. మీరు చూసి ఉంటారు, హీరోయిన్స్ వాళ్ళందరూ పెట్టుకుంటారు. బట్ అలాంటివి కాకపోయినా సరే అలా ఉంటాయన్నమాట. బట్ నాకు చాలా ఇష్టం ఇది. నేను ఎక్కువ అమౌంట్ పెట్టుకున్నాను. ఇది ఎక్కువ అమౌంట్ అంటే నా దృష్టిలో 400-500 ఇచ్చుకొని ఉంటాను ఒక 3 years బ్యాక్. ఇది కూడా నాకు ఇష్టం. ఇది కూడా నేను ఒక ఫంక్షన్కి వేసుకుందామని కొన్నాను, కానీ నా మూడు బాగాలేదు అప్పుడు. అండ్ వడ్డానం ఇదనమాట నా రోల్డ్ గోల్డ్ కలెక్షన్స్. కానీ వేసుకోవాలంటే మంచి టైం రావాలి. ఫంక్షన్ అయితేనే సరిపోదు, మనకి ఆ టైంకి మనం ఎలా ఉన్నామనేది చూసుకోవాలి. మనకు ఆ టైంలో ఇంట్రెస్ట్ ఉంటే రెడీ అవ్వడం, లేకపోతే లేదు. మీరు చూసే ఉంటారు, నేను వేసే డ్రెస్సే వేస్తాను. అండ్ వేసే డ్రెస్సే వేస్తాను, ఒకలాగే ఉంటానన్నమాట. నేను మేకప్ చేసుకోను, అంటే ఈవెంట్ ఉంటే మేకప్ వేసుకుంటా, లేకపోతే మేకప్ వేసుకోను. మీకు అయితే నా మేకప్ వీడియో కూడా నేను మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. అంటే ఈవెంట్కి నేను ఎలా రెడీ అవుతానని. ఈవెంట్లో అయితే రెడీ అవ్వడానికి నాకు అవ్వదు, కాబట్టి నేను ఒకసారి ఇంట్లో అయితే మీకు రెడీ చేసి చూపిస్తాను అనమాట. నేనేమి యూజ్ చేస్తానో నా మేకప్కి. ఇప్పుడు చాలా చాలా ప్రోడక్ట్లు వస్తున్నాయి అన్నమాట, మంచి మంచివి కాదు, అవైతే ఫేస్ పాడైపోద్ది. నేనైతే 6 years నుంచి నేను ఈవెంట్స్కి వెళ్తున్నాను. 6 years నుంచి కూడా నా ఫేస్ అనేది ఎక్కడ కూడా పోదు. బట్ నాకు అనిపిస్తుంది ఏంటి బ్లాక్గా ఉంది అనేసి అనిపిస్తుంది, కానీ నా ఫేస్ అయితే ఏ రోజు కూడా పోదు, మొత్తం ఒకలానే ఉంటుంది అనమాట. మీరు గమనించే ఉంటారు, నేను యూజ్ చేసే మేకప్ అలాంటిది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. లవ్ యూ సో మచ్. బాయ్ బాయ్.